భాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నాది చికెన్ సెంటర్ అండి. ఈ ఓకే. మసీదులో ఇమామ్ని, పెద్ద మసీదులో ఇమామ్ని 40 సంవత్సరాల నుంచి ఇమాం చేస్తున్నా, ఇమాముగా చేస్తున్నాను. పేష్మాం లాగా పెళ్లిళ్ళు కానీ ఏమన్నా కానీ మంచి శుభాకాంక్షలు చేసేది నేనే శ్రీపురంలో, దేవుడి దయ వల్ల. ఓకే భాయ్, మరి ఇక్కడ చూస్తే కనుక కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ ప్రభుత్వం పనితీరు అనేది? దేవుడి దయలో బాగానే ఉందండి. అందరూ హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉంటున్నారు. ఏం తగాదాలు లేకుండా ఏం లేకుండా అందరూ కలిసిమెలిసి బాగానే. మన ఊర్లో ఈ శ్రీపురం మన గ్రామం, మన గురించి చెప్తున్నాను. మన ఊర్లో ఏం కల్ముషాలు ఏం ఉండవు, అందరూ పనిచేస్తున్నారు. మన ఇన్ఛార్జి గారు గణేష్ బాబు ఉన్నారు, తర్వాత కార్యకర్తలు అందరూ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ చిన్న పని ఉన్న వెళ్ళినా కూడా అక్కడికి మనకు సహకరించే మా పనులు అవుతున్నాయి. మాకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా వస్తుంది ఏంటంటే కనుక గత ప్రభుత్వంలో మైనార్టీలు అభివృద్ధి బాగా చెందారు, ఈ ప్రభుత్వంలోకి వచ్చేందుకు మైనార్టీలను అణగదొక్కుతున్నారు అనేది ఒక వాదన వస్తుంది కదా, అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటారు? మైనారిటీలకి ప్రభుత్వం అసలు అనగదొక్కట్ల. మొన్న అంత క్రితం ఆ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మౌజన్ పేష్మాములకి జీతాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మన ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మనకు మొన్న మధ్య ఒక నెల క్రితమే 6 నెలలకి డబ్బులు పడ్డాయి. 15,000 పడ్డాయి. అందరూ ప్రతి ఒక్క మసీదులోనే ఆ డబ్బులు వస్తాయి. అంత క్రితం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కంగానే మళ్ళీ డబ్బులు వేశారు. ఇప్పుడు దాకా ఆయన పదవిలో ఉన్నంత కాలం ఏంటంటే డబ్బులు నెలకి 15,000 చొప్పున 6 నెలలకో 5 నెలలకో ఒకసారి వేస్తానే ఉన్నారు. అందరూ ప్రతి ఒక్క మసీదులో అంతకితం ఏదంటే ఏం లేని వాళ్ళు చదువుకుంటా ఉండేవాళ్ళు, మసీదులు చదివించా ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవుడి దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ లేకపోయినా కూడా మన రాష్ట్రం, వేరే రాష్ట్రం నుంచి బీహారు, మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళకి జీతం ఇచ్చి సరైన ఇప్పుడు ఇలా మామూలు గుళ్ళో దేవాలయాల్లో పూజారులు ఎలా పూజిస్తారో, ఎందుకంటే పూజారికి అన్ని వచ్చు, ఆయన రామాయణం భగవద్గీత అన్ని వచ్చు, ఏ పూజ ఏం చేయాలో వచ్చు. అలాగనే మా ముస్లిమ్స్ లో కూడా ఆలీములు ముఫ్తీలు అనేటువంటిది ఉన్నారు. వాళ్ళకి మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళు అంతమంది లేరు, కానీ దేవుడి దేవుళ్ళు చదువుకుంటున్నారు. కొన్ని లేని మసీదులో కూడా ఒక ఊళ్ళో 4-5 మసీదులు ఉన్నాయి. ఒకళ్ళు ఊళ్ళో 2-3 చదువుకున్నా కూడా ముఫ్తీలు, తజ్జిమావులు వేరే వాళ్ళ రాష్ట్రాల నుంచి పిలిచైనా కూడా ఇక్కడ 5 పూటలు నమాజ్ తీసుకుంటున్నా ఉన్నారు. మన గ్రంథము సరైన మార్గము, ఇస్లాం మార్గం గురించి, దాని మార్గం గురించి ప్రతి ఒక్కళ్ళు ఒక్కలేనయా, సర్వ మానవులు ఒక్కళ్ళే. ఏంది మేము పెట్టుకున్న మతాలు అని చెప్పి వాళ్ళకు వైనంగా స్పష్టంగా ఈ గ్రంథం ఏమన్నా చెప్తున్నారు. దానివల్ల ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుల వల్ల ఏంటంటే మాకు బాగానే ఉపయోగపడింది. మనం సరైన మార్గం నడిపిస్తున్నారు, పూజలు చేపిస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనకి గత 5 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అనుకోవచ్చు అంటారు? తేడాలు ఏమి లేదండి, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది. ఏంటంటే కొంచెం అభివృద్ధులు అవుతున్నాయి. రోడ్లు కానీ ఏమన్నా కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ చూసినా కూడా దేవుడి దగ్గర అందుకని వెళ్ళాలంటే చాలా ఇదిగా ఇబ్బందికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు బాగా రోడ్లు గిడ్లు బాగా చేస్తున్నారు, అభివృద్ధి బాగానే చేస్తున్నారండి. అభివృద్ధి పరంగా బాగానే ఉంది అంటారు. మరి సంక్షేమం అనేది అందట్లేదు మరి అంటున్నారు కదా సార్, అది ఎంతవరకు నిజం అనుకోరు? నేను చెప్తున్నాను, రంజాన్ లో ఉపవాసం చెప్తున్నాను, సంక్షేమం అనేటువంటిది ఏమి ఇవ్వాలంటే అన్ని ఇచ్చే అవసరం లేదండి. ఎందుకంటే అసలు 3 చాలండి, ఇవన్నీ అనవసరం అండి. ఒక పేదవాడికి పింఛన్ ఇస్తే అది చాలు. వాడు ఏంటంటే పిల్లలు ఉన్నారు, ఏమైనా చూడలేరు, వాడిని ఇడ్లీ బుడ్లు తెచ్చుకుంటారు, టిఫిన్ తెచ్చుకుంటారు. 3 పథకాలు చాలండి ఈ రాష్ట్రంలో. ఏంటంటే ఒక ఆరోగ్యం ఒకటి, పిల్లలకి చదువులు ఒకటి, ఆరోగ్యం పిల్లల చదువులు ఒకటి, ఈ 2. తర్వాత లేదేంటంటే ఈ పింఛన్లు ఇస్తే ఇంకా చాలు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కూలికి మారికి వెళ్ళిన ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి 10 కిలోలు బియ్యం ఇస్తే చాలు. ఒక కందిపప్పు ప్యాకెట్, ఒక నూనె ఇస్తే ఇంకా జీవితం చాలని, ఇంకేం వద్దు. ఇంకా అభివృద్ధి చేసుకుంటా పోతా ఉంటే రాష్ట్రం బాగుపడిద్దండి. ఇన్ని పథకాలు అసలు అవసరం లేదు. లోనడికి ఇప్పుడు అది డోక్రాలు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, అవి తీసుకుంటా ఉండి ఈ అన్ని పథకాలంటే వేస్ట్ అండి. అభివృద్ధి ముందుకు పోలేదు, ఈ రాష్ట్రం పోలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నది ఏంటంటే భయ్, ఇక్కడ అభివృద్ధి అంటే కనుక పేదవాళ్ళకి డబ్బులు ఇవ్వటం కూడా, పథకాల్లో భాగంగా డబ్బులు ఇవ్వటం కూడా అది ఆర్థిక అభివృద్ధి కదా. రోడ్లు వేస్తే అభివృద్ధికి ఏముంటుందిలే అంటున్నారు కదా. మరి రోడ్లు వేస్తే అభివృద్ధి కాదండి, ఇక్కడ ఎవరు అలా తక్కువ ఉండారండి. ఇవాళ ఎవరు తక్కువ, ఒక్కొక్కడు అడుక్కున్నాడు రోజుకు 2,000-3,000 సంపాదించుకుంటున్నాడు. పేదవాడు ఎవడు, కాళ్ళు చేతిలో ఉండే పేదవాడు ఎవరు సంపాదించట్లా. 1,000 రూపాయలు 2,000 సంపాదించుకుంటున్నారు. ఏంది ఇంకా వాడికి 500 రూపాయలు మిగులుతాయి. తాగి తన్నలాడి మాంసం ఏం చేసినా కూడా 500 మిగులుతాయి వాడికి. ఎవరు పేదవాళ్ళు లేరు. ఉన్న వాళ్ళకి చూడండి, చూసి ఏమన్నా ఉంటే సహాయం చేయండి, ప్రభుత్వ పరంగా చేయండి. అవి తప్పులేదు. కానీ ఎన్ని పథకాలు ఇచ్చుకుంటా రాష్ట్రాన్ని బొస్టు పట్టడం అవసరం అండి. ఈ 3 పథకాల ఆరోగ్యము, మనిషికి ఒక 10 కిలోలు బియ్యము, మనిషికి 10 కిలోలు బియ్యము, కందిపప్పు ఒక ప్యాకెట్ అలా ఇచ్చి ఆరోగ్యం, విద్య, ఈ 3 చూసుకుంటా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తే చాలండి, హాయిగా ఉంటుంది అది.
ఇప్పుడు చంద్రబాబు పేదవాడికి నాయుడు పింఛన్ మాత్రం కంపల్సరీ ఇవ్వాలా. ఓకే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నది ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నా అంటున్నారు. మరి విపక్షాలు వచ్చేందుకు అభివృద్ధి కాదు విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అంటున్నారు. నిజంగానే విధ్వంస పాలన అంటారా ఇది? దేవుడికి శత్రువు శైతాన్, మనకు శత్రువు ఎవరో కూడా ఉండాలా. ఏదో ఒకటి ఏమంటే ఎవరైనప్పుడు నీ పేరు గుర్తుండదు, నా పేరు గుర్తుండదు, ఏదో చేస్తూ ఉంటారు. ప్రజలు ఏం చేశారంటే రాష్ట్రం అంతా ప్రజలు తీర్పు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారికి తీర్పు చెప్పారు. తీర్పు చెప్పినప్పుడు ఏ ప్రభుత్వం మనకు అనవసరం లేదు. తీర్పు చెప్పినాడు, ఎందుకంటే నేను ఒక్కడిని ఓటేలా, రాష్ట్రం అంతా ఎక్కువ ఓటేస్తే మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలిచారు కాబట్టి ఆయన మా ముఖ్యమంత్రి కాబట్టి ఏ పార్టీ వాడైనా కూడా ముఖ్యమంత్రి యొక్క బాటలో నడవాలా. ఎవరైనా తండ్రిని పిల్లల్ని నరకరు, కొట్టడు, తిట్టడండి. ఎవరైనా నా పిల్లలు నా బాగుండాలంటారు, మా రాష్ట్రం బాగుండాలంటారు, అన్ని బాగుంటారు, ఏదో కూడా చెప్తూ ఉంటాడు. పక్కన యాంటీ లేకపోతే వాడు ఎలా అంటాడు మాట. అందుకోసం ఇలాంటి ఇది ఏమంటారు చూసి దానికి ఇలా మాట్లాడడం కూడా అనవసరం. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అంటున్నారు కదా. రెడ్ బుక్ పాలన అంటే నేను చెప్పాలంటే దీనికన్నా ఎక్కువ రెడ్ బుక్ పాలన నడిచింది. అప్పుడు నేను ఏ ప్రభుత్వం గురించి నేను అనను. అసలు ఈ రెడ్ బుక్ పాలన ఆ ప్రభుత్వం కూడా చేసిన తప్పు. వాడు చేశాడు, మేము చేయటం కూడా అది ధర్మం కాదు, చేసేంత చెయ్యాలి. ఒకటి ఎందుకంటే వాడు దెబ్బ కొట్టాలా. కానీ ఈ ప్రభుత్వం ఇంకా చాలా ఓర్పుతో ఉంటుంది, చాలా ఓర్పు సహనంతో ఉంటుంది. నేను కాదంట్లా. అసలు ఈ రాజకీయ నాయకులు ఏమన్నా కానీ కక్షలు, కుతంత్రాలు, ఈ తిట్టడాలు వద్దు. వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలండి. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే మినిస్టర్ అందరూ ఎన్నుకున్న వాళ్ళు, ఎంపీలు మినిస్టరు ఎన్నుకున్న వాళ్ళు, వాళ్ళ నోరే బాగలేకపోతే ఈ రాష్ట్రం ఎలా బాగుపడుతుంది? ఇవన్నీ సరైన మాట ఎలా నడుస్తారండి ప్రజలు? వాళ్ళతో తిట్లు నేర్చుకుంటున్నావు, కొట్లు నేర్చుకుంటున్నావు. ఏందా నా కొడకల అమ్మారు ఏంది అది? సంస్కారం లేకుండా వాళ్ళు అంత పదవులు ఇచ్చిన తర్వాత, జనం ఇచ్చిన తర్వాత సంస్కారం లేకుండా మాట్లాడితే ఇప్పుడు ఎలా ఉందంటారు? ఈ 20 నెలల్లో అలాంటి భాష మంత్రులు కొట్టడం వాడు ఆ కొడుకు నా కొడుకు అనడం లేదు. ఏందో చెప్తున్నాను కదా, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారంటాం. కానీ ఎందుకంటే వాళ్ళు చేయకూడదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేయకూడదు. వాళ్ళు చేశారు, మేము చేస్తే మేము ఒకటే అవుతాం. రేపు ఫ్యూచర్లో మాకు ఈ ప్రభుత్వానికి మళ్ళీ తప్పు వచ్చింది. అందుకని వాడు చేసి మేము చేయకూడదు తప్పు. మేము సర్దుకొని మనం చేసినా కూడా అలా చేయగలదు, జాగ్రత్త, వాడు మనిషి మేము మనుషులు అని చెప్పి అందరికీ సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్తా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా దేవుడి దయ వల్ల ఈ ప్రభుత్వానికి చాలా చాలా అవకాశం ఉంటుందండి. అది లేదు, మీరేమో చాలా అవకాశం ఉండేది అంటున్నారు. 2029 అధికారం మాదే, 2.0 పరిపాలన చూపిస్తానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అనుకోపోతే ఎలా అండి? నేను మనిషిని కాదు, నువ్వు మనిషిని కాదు అంటే ఎలా? నేను గొప్ప, నువ్వు గొప్ప అనుకుంటేనే బతుకుతాం. నేను మంచోడు, నువ్వు మంచోని బతుకుతాం. నేను చెడ్డోడి నుంచి గురి సావటం బదులు ఏదో అనుకుంటా ఉంటారండి. చూద్దాం, రాష్ట్రం చూద్దాం. దేవుడి దేవాల చంద్రబాబు నాయుడు కూడా బాగానే చేస్తున్నారు. మా మైనార్టీలకు అందరికీ బాగానే సహకరిస్తున్నారు. దానివల్ల తప్పుగా మాట్లాడితే మేము తప్పుడు వాళ్ళు అవుతాం. మాకేం కావాలి? అన్ని బాగానే ఉంటున్నాయి, ఇంకేం కావాలి మాకు? అన్ని అందిస్తున్నారు అంటున్నారు, మైనార్టీ పథకాలు కానీ అందిస్తున్నారు. ఒకటండి, ఒక బస్సుది మాత్రం కొంచెం ఇబ్బంది ఉందండి. ఆడోళ్ళు లేదు, మగవాళ్ళ సీట్లో కూడా అందుకే ఆడోళ్ళకి కేటాయించారు బస్ సీట్లు. ఆడోళ్ళకి కేటాయించారండి. ఇప్పుడు ఆడోళ్ళు ఏం చేస్తున్నారంటే మగవాళ్ళ సీట్లో కూడా కూర్చున్నారే పోవాయి అని ఎలా పడితే అసభ్యంగా మాట్లాడుతున్నాడు. సీట్లు వేయడం మంచిదే, వాడు ప్రయాణం చేయడం మంచిదే, మాకు సంతోషంగా ఉంది. మా మహిళ మంత్రులు వెళ్తా ఉంటారు, ఇక్కడ కూలి లేకపోయినా గుండ్రు వెళ్ళి ఏదో పని చేసుకుంటూ వస్తున్నారు. కానీ మాకు బస్సులు ఎక్కిన ఇట్లా ముసలు ఉన్నారు, చాలా మంది 60-70 సంవత్సరాలు ఉన్నారు, గర్భిణీ వాళ్ళు వాళ్ళు కూడా సీట్లు ఇదండి. అది మాత్రం నేను చెప్పింది ఏంటంటే గర్భిణి ఏది వికలాంగులకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ కొంచెం ముసలిళ్ళకి కానీ ఒక ప్రత్యేకంగా 2-3 సీట్లు వదిలిపెట్టమని చెప్పండి. తర్వాత ఏంటంటే మగోళ్ళకి మాత్రం మగవాళ్ళకి మాత్రం ఒక 4-5 సీట్లను ఇవ్వమని పెట్టి కూర్చుంటానికి. ఈ సీట్లు కూర్చుంటారు, ఆ సీట్లు కూర్చున్నారే లే అంటారు. మేము ఆడవాళ్ళకి మేము పవిత్రంగా చూసే దేశం ఇది ఆంధ్రదేశం. ఆడవాళ్ళకి పవిత్రంగా చూస్తాం, మేము తల్లి లాంటివి చూస్తాం, మేము తల్లిలాగా చూస్తాం, చెల్లిలాగా చూస్తాం. అలాంటి ఇలా పడితే మాట్లాడుతున్నాం, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళ సీట్లు వాళ్ళకి ఇవ్వండి, 4 సీట్లు ఎక్కువ ఇవ్వండి మహిళలకి. వాళ్ళకి మనకు మాత్రం ఒక 4 సీట్లు మగవాళ్ళకి, 4 సీట్లు వికలాంగులకి, మహిళలకు ఇస్తే మేము సంతోషంగా ఉంటామండి. ఈ అభివృద్ధి పని మంచిది, బాగానే ఉంది, నెంబర్ 1 ఉంది. అది